ప్రైజ్ లార్డ్. మనము కీర్తనల పాటల షీట్లో నుండి ఒక పాట పాడుకుందాం. మీకు ఇవ్వబడిన గతంలో ఇవ్వబడిన పింక్ షీట్ ప్రభు కృపలో దేవుడు తన పాత్రగా వాడుకొని రాయించిన ఒక పాటలో ఒక పాట, 8వ పాట. ఈ షీట్లో 8వ పాట. సంఘక్షేమమే మన ధ్యేయం కావాలి, ప్రభు సంఘక్షేమమే మన ఆశయం కావాలి. జీవము గల దేవుని సంఘం వదిలాడు, అందుకొరకు అందరి సంఘక్షేమమే సంఘక్షేమమే మన ఆశయం కావాలి. జీవము గల దేవుని సంఘం వదిలాలి, అందుకొరకు అందరం పని చేయాలి. మన ధ్యేయం కావాలి. సాగెదమా అలయగా సాగెదమా, అనుదినము ప్రభు సువార్త ప్రకటించెదమా. ఆత్మల పంట విచారముగా పండెదమా, అనుదినము ప్రభు సువార్త ప్రకటించెదమా. కావాలి జీవము గల దేవుని సంఘం వదిలాలి, అందుకొరకు అందరం పని చేయాలి. సంఘక్షేమమే మన ధ్యేయం కావాలి. శ్రమలెన్నో ఎదురైన హింసలైనను రాళ్ళు చచ్చనని కీర్తివేసిన, శ్రమలెన్నో ఎదురైన హింసలైనను రాళ్ళు చచ్చనని కీర్తివేసిన, సహనముతో సంఘక్షేమములకై ఫలించిన, సహనముతో సంఘక్షేమములకై ఫలించిన. పౌలు సాక్ష్యము మనల ప్రోత్సహించుచు అలయగా సాగెదమా, అలయగా సాగెదమా, అనుదినము ప్రభు సువార్త ప్రకటించెదమా. ఆత్మల పంట విస్తారముగా పండెదమా, అనుదినము ప్రభు సువార్త ప్రకటించెదమా. ఆత్మల పంట విస్తారముగా పండెదమా. సంఘక్షేమమే మన ధ్యేయం కావాలి, ప్రభు సంఘక్షేమమే మన ఆశయం కావాలి. జీవము గల దేవుని సంఘం వదిలాలి, అందుకొరకు అందరం పని చేయాలి. సంఘక్షేమమే మన ధ్యేయం కావాలి. ఇల్లు వాకిళ్ళు వదిలి పారిపోయినా, తన ఊరిని తన వారిని విడచి వెళ్ళినా, ఇల్లు వాకిళ్ళు వదిలి పారిపోయినా, తన ఊరిని తన వారిని విడచి వెళ్ళినా, పారిపోతూ ప్రభు సువార్త ప్రకటిస్తూ ఫలించిన, పారిపోతూ ప్రభు సువార్త ప్రకటిస్తూ ఫలించిన. ఫిలిప్పు సాక్ష్యం మనల ప్రోత్సహించుచుండగా అలయగా సాగెదమా, అలయగా సాగెదమా, అనుదినము ప్రభు సువార్త ప్రకటించెదమా. ఆత్మల పంట విస్తారముగా పండెదమా, అనుదినము ప్రభు సువార్త ప్రకటించెదమా. ఆత్మల పంట విస్తారముగా పండెదమా.
వర్ధిల్లాలి. అందుకొరకు అందరం పని చేయాలి. సంక్షేమమే మన ధ్యేయంగా జగలబడిన జలాచరైన సురేణీయులు కొందరు సుప్రియులు. జగలబడిన జలాచరైన సురేణీయులు కొందరు సుప్రియులు. ఆటలాడుతూ సువార్త ప్రకటిస్తూ పని ఆటలాడుతూ సువార్త ప్రకటిస్తూ పని వారి సాక్ష్యము మనల ప్రోత్సహించుతుండగా కలయగా సాగదమా కలయగా సాగదమా అనుదినము ప్రభు సువార్త ప్రకటించగమా. ఆత్మల పంట విస్తారముగా పంచగమా. అనుదినము ప్రభు సువార్త ప్రకటించగమా. ఆత్మల పంట విస్తారముగా పంచగమా. సంఘక్షేమమే మన ధ్యేయం కావాలి. ప్రభు సంఘక్షేమమే మన ఆశయం కావాలి. జీవము గల దేవుని సంఘం వర్ధిల్లాలి. అందుకొరకు అందరం పని చేయాలి. సంక్షేమమే మన ధ్యేయం కావాలి. మంచిది. పాటలు ప్రస్తుతానికి చదివించుకొని దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథ ధ్యానం మనము చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 14వ అధ్యాయం 26వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 14వ అధ్యాయం 24వ. నేను 14 చెప్తాను అనుకుంటున్నాను. 14వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మొదటి కొరింథీ 14:26 రెండన్నా మీరు 2వ అధ్యాయమే అనుకుంటున్నారా? మంచిది, చురుకైన వాళ్ళు, సంతోషం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలని ఉన్నాడు. సరే, సమస్తము క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. చిన్న ప్రార్థన చేస్తుంది. దయగల తండ్రి, పాట ద్వారా నయం పొందారు. సంఘక్షేమమే మా ధ్యేయం కావాలని సందేశాత్మక గీతాన్ని బట్టి కృతజ్ఞతలు. ఇప్పుడు మీ దివ్య వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథ ధ్యాన కూడిక మాకెంతో దీవెనకరంగా చేయండి. క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం కొన్ని నెలలుగా ఆత్మవరాలు, కృపావరాలు అనే అంశాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం. ఈ ఆత్మవరాలు బైబిల్లో 25 ఉన్నట్లుగా మనం చూసాము. సంఖ్య మనం చూసిన, ఎందుకంటే ఆర్ఆర్కే మూర్తి గారు వరాలు 100 కొలది అని కూడా అన్నాడు.
ఇది బైబిల్లో ఒక 19 ప్రామాణికంగా ఎక్కువ తీసుకుంటుంటారు వరాలు. కొంతమంది 25 ఉన్నాయి అని పండితులు అనేవారు ఉన్నారు. నేను కూడా ప్రభు కృపలో ధ్యానిస్తుండగా ఆ 25తో పాటు ఇంకొకటి కూడా అది వరముగా అనిపించి ఉండగా వాక్యాన్ని బట్టి 24 అంటుంటారు. అయితే ఇంకొకటి చూడగా 25 వరాలుగా ఉన్నట్లుగా నేను ధ్యానిస్తుండగా బైబిల్లో ప్రభు కృపలో ఆత్మ సహాయంలో 25 వరాలు రిఫరెన్స్లు కొరింథీ మొదటి పత్రిక 12:8-10 మొదట్లో చెప్పాను. కొరింథీ మొదటి పత్రిక 12:28, కొరింథీ మొదటి పత్రిక 14:26, ఎఫెసీ 4:13, రోమా 12:6-8, పేతురు మొదటి పత్రిక 4:9, కొరింథీ రాసిన మొదటి పత్రిక 7:6-9. ఈ వాక్య భాగాల్లో ఈ 25 వరాల గురించి ప్రస్తావన ఉంది కనుక ఆ 25 వరాల్లో బుద్ధివాక్యము ఒకటి, రెండవది జ్ఞానవాక్యం, మూడవది విశ్వాసం, నాలుగవది స్వస్థత వరము, ఐదవది అద్భుత కార్యాలు చేయవరము, ఆరవది ప్రవచన వరము, ఏడవది ఆత్మల వివేచన వరము, ఎనిమిదవది నానావిధ భాషల వరము, తొమ్మిదవది భాషల అర్థం చెప్పు వరము, 10వది అపోస్తలత్వం వరము, అపోస్తలులు, 11వది ప్రవక్తలు, 12వది బోధకులు, 13వది ఉపకారాలు చేయవరం, 14వది ప్రభుత్వములు చేయవరం, 15వది కీర్తనలు పాడుట ఏమండి పాడు వరం, పాడుట అనే వరం ఏమండి, 16వది సువార్త వరము, 17 కాపరుల వరము, 18 ఉపదేశకుల వరం, ఉపదేశించు వరం, 20వది పంచిపెట్టుట అనే వరం, 21వది పై విచారణ చేయుట అనే వరం, 22వది కరుణించుట అనే వరము, 23వది ఉపచారము చేయుట అనే వరము ఏమండి, 25వది చూసినప్పుడు 20, 21, 22, 23 గృహ నిర్వహణ వరం ఏమండి, తర్వాత 23 గృహ నిర్వహణ వరము, 23 ఉపచారం చేయవరం, 24 గృహ నిర్వాహకత్వం చేయవరం, 25 ఏమండి వివాహం చేసుకోకుండా ఉండుట అనేది కూడా మనం చూస్తున్నాం. అయితే ఇందులో నేను 20 చెప్పాను కదా. ఇప్పుడు మనం ఇంతకుముందు ఒక విషయం ధ్యానం చేసాం కదా, పై విచారణ అనేది 21, పై విచారణ అనేది ఇక్కడ ఉంది కదా. ఈ పై విచారణ అనే వరాన్ని మనము ప్రభుత్వములు చేయ వరం అనే దాంట్లో ధ్యానించినప్పుడు దాన్ని పై విచారణ చేయ వరం అని కూడా, పై విచారణ చేయుట అని కూడా అంటారు. కనుక దీన్ని బట్టి చూస్తే మనం 24 వరాలు దీన్ని సపరేట్గా కాకుండా అందులోనే తీసుకుంటే పై విచారణ చేయటం కూడా అధికారం చేయటం అనే వరంలో తీసుకుంటే 24 అవుతాయి. దీన్ని సపరేట్గా తీసుకుంటే 25 అవుతాయి. సరే, చాలామంది పండితులు 24 అంటారు. అంటే దీనిని అందులో కలిపి బహుశా 24 అని ఉండొచ్చు. కనుక 24గా మనం తీసుకోవచ్చు, లేక దాన్ని అలా కూడా చెప్పుకోవచ్చు. మంచిది. వరాలు మనం చూసినప్పుడు ఈ రెండింటిని మెడ్చి కలిపి కనుక మనం ఆలోచన చేస్తే ఒక 24 వరాలు ఉన్నట్లుగా మనం చూడవచ్చు, లేక దాన్ని వేరుగా చూస్తే 25గా కూడా ధ్యానం చేయొచ్చు. సరే, 19 ఒక ప్రామాణికం, 24 ఒక ప్రామాణికం. ఈ వరాల గురించి ఇందులో 24 వరాల్లో మనం కలిపి చెప్తే 24 అనుకుంటే, 24 వరాల్లో మనం ఎక్కడికి వచ్చామంటే ప్రభుత్వములు చేయ వరం అనేది మనం ధ్యానం చేసాం, ముగించాం. ఈరోజు ఇక వేగంగా మనకున్న సమయంలో పాటలు పాడుట, కీర్తనలు పాడుట, గలమెత్తి పాడుట, కీర్తించుట. పాటలు పాడుట కూడా ఒక వరం. దేవుడు కొందరికి చక్కటి వరముగా ఇచ్చి దేవుడు వారిని వాడుకుంటూ ఉంటాడు. సిద్దిపేట ప్రకాష్ అన్న గారు మొన్న ఒక మాట అన్నారు. నేను రాజనన్న గారి సతీమణి గారు ప్రభునందు నిద్రించారని నేను అన్నకు మెసేజ్ పెట్టినప్పుడు నైట్ పొద్దున్నే కాల్ చేశారు. ఎలా చనిపోయి తమ్ముడు అని కాల్ చేసాను. అలాగే నేను
శిఖామణి గారు ఏడి శిఖామణి గారు కూడా స్టీవెన్సన్ గారి నాన్నగారు కూడా చనిపోయారు. నాకు తెలిసింది ప్రసాద్ అది. నాకు ఆయన మొన్న సేవకుల కొడుకుల శుక్రవారం కలిశాడు. ఆయన కొంతమంది సేవకులు తీసుకొని వచ్చాడు. నేను వాక్య పరిచయం చేసే కథకు మొన్నే కలిశాడు. ఏదో సంథింగ్ ఏదో అయిందంట, తీసుకెళ్తుంటే హాస్పిటల్లో అందువేలోనే చనిపోయాడంటని అన్న చెప్పాడు. వచ్చాడు. రావడమే కాకుండా ఆయన రిథమిక్గా మాట్లాడతాడు కదా, ఆయన కూడా చాలా పాటలు రాస్తాడు, పాడతాడు. నా జీవితాంతము నీ సేవ చేతులంటే నేను పాట యూట్యూబ్లో ఉంటుంది. చక్కగా రాస్తాడు, పాడతాడు. ఆయన కూడా స్టూడెంట్స్ అనే కాకుండా వాళ్ళ నాన్నగారు కూడా ఎన్నో పాటలు రాసి పాడడం కూడా రాయడం కూడా చూస్తాం. ఆయన బ్రదరు స్వరం ఆయనకు వరం అని అన్నాడు. ప్రకాష్ అన్న గారిని ఉద్దేశించి బ్రదర్ స్వరం లేక ఆయన గలం ఆయనకు వరం అన్నాడు. చూసారు, అంటే ప్రకాష్ గారి స్వరం గంభీరంగా ఉంటుందని బ్రదర్ స్వరం ఆయనకు వరం అన్నాడంట. కనుక ప్రకాష్ అన్న గారు పాట పాడిన బాగుంటుంది, గంభీరంగా పాడుతుంది, బేస్ వాయిస్. కనుక స్వరం కూడా ఒక వరం అందరికి. కనుక పాటలు పాడడం, పాటలు అందరూ పాడాలి. పాటలు పాడు వరం అని రాసుకోండి. పాటలు పాడు వరం, కీర్తనలు పాడు వరం. కనుక పాటలు పాడుట, కీర్తనలు పాడుట కూడా ఒక వరమై ఉంది. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది, మీరు కూడా వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలని ఉన్నాడు. కీర్తన పాడవలని, అక్కడ ఆయా వరాలు ఉన్నవారు ఆయా రీతులుగా వాడబడాలని అనుకుంటున్నారు అన్న విధానంలో పౌలు చెప్పాడు. కనుక అదొక వరంగా మనం ఎంచవాలి. కనుక పాటలు కూడా అందరూ పాడాలి. ఏమండి, అందరం చాలా వరాల గురించి మనం ధ్యానం చేసినప్పుడు అందరం చేయాలి. కానీ కొందరికి అది కథనంగా దేవుడు సామర్థ్యం ఇస్తాడని చూస్తూ వచ్చాం. అలాగే ఈ వరం కూడా అందరూ పాడవచ్చు పాటలు. అయితే పాట పాడాడంట స్పెషల్ మీటింగ్లో. నతానేల్ గారని చెప్తుండేవాడు, ఇటు సైడ్ నగరికల్ మూసి సైడ్. ఆయన మిర్యాలగూడ ఏరియాలో పాట పాడినప్పుడు శాంతి కుమార్ అన్నగారు ఇలా అన్నాడంట, బ్రదర్ పాడారా చదివారా అన్నాడు. పాడారా చదివారా, కనుక అలా పాడాడంట. కనుక అంటే కొందరు వరము కలిగి ఉండొచ్చు, కొందరు వరం లేకుండా పాడవచ్చు, కొందరు పాడడంలో చాలా వెనకబడి ఉండొచ్చు. కనుక ఇప్పుడు సరే, ఇప్పుడు ఆయన సేవ చేస్తున్నాను నతానేల్ గారు, సంతోషం. కనుక పాటలు పాడుట కూడా ఒక వరమై ఉన్నది. మంచిది, ధ్యానంలోకి వెళ్దాం. పాటలు పాడు వరం. మొట్టమొదట మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. పరలోకంలో ఏం జరుగుతుంది? యెషయా గ్రంథం 66:3 చదవాలి త్వరగా. యెషయా 66:3. ఏం చదువుతున్నారు? యెషయా 6:3. వారి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడే, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది. గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండురి. పరలోకంలో ఆరాధన, పాటలు, స్తుతులు, కీర్తనలు, గానాలు, ప్రతిగానాలు. కనుక పాటలు పాడు వరం. వరాలు లేవు అనేవాళ్ళు, వరాలు ఉన్నాయన్న కొందరు, కొన్ని ఉన్నాయి కొన్ని లేవు, అటువైపు పోకుండా ఇప్పుడు మనము వరము అనేదాన్ని వ్యాఖ్యాన సహిత పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇచ్చే సామర్థ్యం అన్నారు. సింపుల్గా సామర్థ్యాలు ఎప్పుడైనా ఎవరికైనా ఏదో రకంగా ఏదో విధంగా ఏదో విషయంలో ఇవ్వచ్చు దేవుడు. కనుక సరే, మన వాదాలలోకి మనం ఎందుకు పోవాలి. కానీ పాటలు పాడుట అనేది పాత నిబంధన, పరలోకంలో పాత నిబంధన గ్రంథంలో మనం చూసిన యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 3వ వచనంలో పరలోకంలో దూతలు, గొప్ప దూతలు, పైవచనం చదవండి. 6:2.
ఆయనకు పైగా కింద ఏమని ఫుట్ నోట్స్ లో మహాదూతలు శరాపులు ఏమని కాలు కప్పుకుంటున్నారు, ముఖం కప్పుకుంటున్నారు, రెండు రెక్కలతో ముఖం కప్పు, రెండు రెక్కలు కాలు కప్పుకుంటున్నారు, రెండు రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని మహాదూతలు శరాపులు ఏమని ఆరాధన చేస్తున్నారు. అది చదవండి మొదటి భాగం 2:1. 6:2. ఆయనకు పైగా శరాపులు నిలిచి వారు ఆరాధన చేస్తున్నారు. అనగా ఎగురుతూ వారు రెక్కలతో వారు ఆరాధన చేస్తారు. పరలోకంలో పాటలు ఉన్నాయి, దూతలు పాడి స్తుతిస్తున్నారు. కనుక లూసిఫర్ గాయకులకు నాయకుడుగా ఉండేవాడు పాడుటకు అని పండితులు చెప్తుంటారు. అక్కడ త్రోసివేయబడ్డ తర్వాత సైతాన్ అయ్యాడు. కనుక పరలోకంలో పాటలు ఉన్నాయి, ఉన్నాయి. రెండవది పరలోకంలో దూతలు పరలోకంలో పాడి స్తుతించారు. పాత నిబంధనలో లేవీయులు అని రాస్తారు. పాత నిబంధనలో దేవుడు లేవి అహరోను కుటుంబాన్ని యాజకత్వం చేయడానికి మిగిలిన లేవి వంశంలోని వారిని ఏమండి మందిరం కట్టబడక ముందు ఏమండి ప్రత్యక్ష గుడారము వేయడానికి మళ్ళా తీసి, అంటే ఒక ప్రాంతంలో వేసాక మళ్ళీ ఆ ప్రాంతం నుంచి మళ్ళీ దేవుడు బయలుదేరాడు అన్నప్పుడు మళ్ళీ తీసి వాటిని అంతా చక్కగా దేవుడు చెప్పిన పద్ధతిలో తీసుకొని వెళ్ళడానికి ఏమండి లేని వంశీకులను దేవుడు వాడుకున్నాడు. తర్వాత మందిర నిర్మాణం జరిగిన తర్వాత యాజకత్వం చేసే వాళ్ళు యాజకత్వం చేస్తుండగా ఈ మోయడం అనేది లేదు కదా, ఇక ఏమంటే వచ్చేసారు ఎక్కడికి, వాగ్దాన భూమికి వచ్చేసారు వాగ్దాన భూమికి. తర్వాత మందిరం కూడా కట్టబడ్డది కనుక తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ద్వారపాలకుల పని, గాయకుల పని, ఇంకా ఆయా రీతులుగా యాజకులకు అక్కడ పక్షులలో దైవ చిత్తానుసారంగా పని చేస్తూ వచ్చారు. కనుక పాత నిబంధనలో గాయక బృందాలు, గాయకులు లేవీయుల్లో మనం చూస్తాం. అధ్యాయం అంతటా దావీదు మీరు మీ బంధువులకు పాఠకులను పిలిచి స్వరమండలము సితారాలు సంతోషంతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయడం, మీ బంధువులను పిలవండి అని పాడునట్టు ఏర్పాటు చేయండి అని ఎవరికి చెప్పాడు? లేవీయుల అధిపతులు. కనుక ఆ దినాల్లో ప్రత్యేకంగా దేవుడు పాడడానికి లేవీయులకు మందిరం దగ్గర లేక ప్రత్యక్ష గుడారం అప్పుడు, తర్వాత మందిరం, తర్వాత కాలంలో మనం చూసినప్పుడు ఆయా సందర్భాల్లో ఏమండి వారు ప్రత్యేకంగా పాడినట్లుగా మనం చూస్తాం. పాటలు పాడడానికి కూడా ఓల్డ్ టెస్టిమెంట్లో లేవీయుల్లో ప్రత్యేకంగా పాడుటకు నియమించబడ్డారు. కనుక వారు పాడి స్తుతించారు. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 23:30. అనుదినము పాడుటకును విశ్రాంతి దినములలోను అమావాస్యల్లోను పండుగలలోను యెహోవాకు దహనబలులను అర్పింపవలసిన సమయములన్నిటిలోనూ లెక్కకు సరైన వారు వంతు ప్రకారం నిత్యము యెహోవా సన్నిధిని సేవ చేయుటకు నియమింపబడిరి. అంటే పైన స్తుతి పాటలు పాడుటకును అది కూడా ఒక సేవ. కానీ ఈ వచనం ఏం చెప్తుందంటే స్తుతి పాటలు పాడుట కూడా ఒక సేవగా వర్ణిస్తుంది, వివరిస్తుంది. దేవుని స్తుతించుట నియమింపబడ్డారు.
కనుక పరలోకంలో పాటలు ఉన్నాయి, దూతలు మహాదూతలు పాడారు, స్తుతించారు, ఆరాధించారు. పాత నిబంధనలో ఆరాధించడం ప్రత్యేకంగా లేవీయులను ఏర్పరచుకున్నాడు, అదొక సేవ అన్నాడు. తర్వాత మూడవది మనం చూస్తే లేవీయులు ఇశ్రాయేల్ ఎవరు ఆరాధించొద్దా, ఆరాధనని కాదు, పాడొద్దా, కీర్తించొద్దా, లేక కీర్తనతో ఆరాధించొద్దా. కనుక కీర్తించొద్దా, స్తుతించొద్దా, పాడొద్దా పాటలు అంటే ఎందుకు పాడకూడదు? బైబిల్లో మనం చూసిన పాడొచ్చు అని చూస్తాం. నిర్గమకాండం 15వ అధ్యాయం అంటే ప్రత్యేకంగా వారిని పాడుటకు ఏర్పరచుకున్న దేవుడు అందరూ పాడారు. కనుక అందరి స్థుతులు ఆయన ఆగ్రహిస్తాడు అవి సరిగా ఉన్నప్పుడు. కనుక ఆ 15వ అధ్యాయం అంతా రాసుకోండి. 15వ అధ్యాయం 21వ వచనం వరకు 1 to 21 ఏమంటే మొదటి వచనం 21వ వచనం నేను చదువుతాను. 20వ వచనం మొదటి వచనం 20వ వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గురించి కీర్తన పాడిరి. యెహోవాను గురించి ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రములను దాని రౌతులను ఆయన సముద్రంలో అతిశయించి జయించి. ఇక్కడ చూసారు, యెహోవాను గురించి గానము చేసేదము. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులు యెహోవాను గురించి ఈ కీర్తన పాడి అందరూ పాడారు, స్తుతించారు. తర్వాత దేవుడు లేవీయులు ప్రత్యేకంగా పాడడానికి వారిని నియమించడం మనం చూసినప్పుడు ఏమండి, ఇంకా వీళ్ళు ఇప్పుడే కదా ప్రయాణం అయింది, ఏమండి ఐగుప్తు నుంచి బయలుదేరారు. కనుక ఇక్కడ వీళ్ళు పాడారు, స్తుతించారు. తర్వాత దేవుడు ఎవరు ఏ పని చేయాలి అన్ని విషయాలు, ప్రత్యక్ష గుడార విషయం, మందిర పని విషయం, తర్వాత లేవీయులను నియమించడం కూడా మనం చూస్తాం కదా. తర్వాత ఇప్పుడు మనం చూస్తే ఇంకో సందర్భం చూస్తే సమయాలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో తర్వాత వచ్చేసారు వీళ్ళు ఏమండి అరణ్య యాత్ర ముగించుకొని కాలాల్లో అయిపోయింది. అరణ్య యాత్ర తర్వాత కాలాల్లో తర్వాత 18:6 సమయాలు మొదటి గ్రంథం 18:6 దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతో సంభ్రమంతో వాద్యములతో పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలు ఎదుర్కొంటకు వచ్చి. కనుక పాడుతూ నాట్యమాడుతూ వచ్చారు. కనుక అందరూ స్త్రీలు పురుషులు అందరూ పాడారు. అంటే ఈ నూతన నిబంధనలు మనం చెప్పుకోవాలంటే అది వరం, కొందరు వరంగా కూడా ఉంటుంది. తిరిగి అందరం పాడతారు, వాళ్ళందరూ కూడా పాడతారు. మీరు అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ బలియాత్ర హతం చేసినప్పుడు కదా. ఇంకోటి దినవృత్తాల్లో మనం చూసినప్పుడు మన అక్కడ దేవుడే యెహోషాపాతుకు నేను యుద్ధం చేయని అవసరం లేదు, పాటలు పాడుతాను అంటాడు కదా. 13వ అధ్యాయం 8వ వచనం దినవృత్తాంతం మొదటి గ్రంథం 13:8 దావీదును ఇశ్రాయేలు వారందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను, స్వరమండలమును, తంబురులను, తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి. మళ్ళీ చదవండి. పూర్ణ శక్తితో పాటలు పాడచ్చు. ఇదే సందర్భం అంటే ఇది యెహోషాపాతు విషయం కాదు. ఇది మదసాన్ని దావీదు తీసుకురావడానికి ఫిలిష్తీయుల కాడికి వెళ్ళి మళ్ళీ వచ్చినప్పుడు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు దావీదు అక్కడ ఉన్న ఇశ్రాయేలు మళ్ళీ ఎంత అద్భుతంగా వచ్చిన
దావీదును ఇశ్రాయేలీయులందరూ పూర్ణ శక్తితో దేవుని పాటలు కొందరు పాడే వారిని అంటే కొందరు సరిగా వాళ్ళ విధానాలు సరిగా లేని వారిని మనం ఖండిస్తారు కానీ తప్పను. అసలు పాటలు నిర్లక్ష్యం చేసినట్టుగా చేయకూడదు. స్పీకర్స్ వాక్య పరిచయం చేయడానికి వచ్చే స్పీకర్స్ కూడా కొందరు ఒక్కోసారి పాటలు పాడే వాళ్ళని కొంచెం ఇన్సల్ట్ చేసినట్లుగా చేస్తుంటారు. కొన్నిసార్లు ఏదో దాన్ని బలహీనం చేసినట్టు, అది పలుసనమైనట్లుగా ఎవరో ఒకరిద్దరి విషయాన్ని బట్టి ఆ విషయాన్నే పలుసన చేయవద్దు. పాటలు పాడుట కూడా సేవ. వాక్యం మంచిగా చూసాం. దట్ ఈస్ ఆల్సో మినిస్ట్రీ. ఏమంటే అందరూ అంట దావీదు ఇశ్రాయేల్ అందరూ అంటే ఏమన్నాడా? ఇశ్రాయేల్ అందరూ పూర్ణ శక్తి పాడారంట. ఇక అక్కడే ఒక దావీదు అయితే డాన్స్ నాట్యం కూడా చేశారు. ఇక పాత నిబంధనలో పాడారు, ఆయా సందర్భాల్లో పాడారు, ఆనందించారు, దేవుని స్తుతించారు. లేవికి ప్రత్యేకంగా అందుకోసం నియమించబడ్డారు. తిరిగి ఆయా సందర్భాలు అందరూ గొంతెత్తి ఏమని గలమెత్తి ఏమని పాడి దేవుని స్తుతించారు. ఇంకోటి యెహోషాపాతు 2వ గ్రంథం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 19వ అధ్యాయం. యెహజీయేలు వీరికి దేవుని ఆత్మ వచ్చినప్పుడు నువ్వేం భయపడకు, 3 రాజులు వచ్చారని, యుద్ధం మీరు కాదు దేవుడే చేస్తాడు అంటే నేనే చేస్తానని దేవుడు తెలియజేసినప్పుడు వాళ్ళు అప్పుడు ఏం చేశాడు? యెహోషాపాతు రాజు, యూదా రాజు ఏం చేశాడు అంటే ఏమండి యెహోషాపాతు 22వ అధ్యాయం కదా, 21, 22 సంవత్సరాలు చూడండి. మరియు అతడు దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 21, 22 వచనాలు. మరియు అతడు ఆ జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి, చూసారా లేవీయులు వచ్చేసారు, పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించను. వారు పాటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోరీయుల మీదను, మోయాబీయుల మీదను, కేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను కనుక వారు హతులైరి. దేవుడే చెప్పించాడు, పాటలు పాడండి చాలు, నేను చూసుకుంటాను ఈ శత్రువుల సంగతి. విజయం ఇచ్చాడు. అప్పుడే వాళ్ళు బాగా 26 వచనం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడి అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ లోయకు బెరాకా లోయ అని పేరు పెట్టింది. బెరాకా అంటే ఫుట్ నోట్స్ లో స్తుతి, ఆశీర్వాదం అని అర్థం. స్తుతి, ఆశీర్వాదం అని అర్థం. స్తుతిలో ఇప్పుడు తర్వాత స్తుతిస్తాం. వీళ్ళంతా ఏం చేస్తుంటారు అమ్మ? ఫస్ట్ లేవీయులు వచ్చి స్తుతించి పాడారు కదా, తర్వాత విజయం వచ్చింది కదా, విజయం వచ్చినప్పుడు బెరాకాలో స్తుతించినప్పుడు అందరు కలిసి ఏం చేశారు? అప్పుడు అందరు కలిసి పాటలు పాడి స్తుతించారు. కనుక పరలోకంలో పాటలు, పాత నిబంధనలో పాటలు, నిర్లక్ష్యం చేయకు పాటలు, ఇన్సల్ట్ చేయకు పాడేవారి, అది ఓ ప్రాముఖ్య పరిచర్య. అయితే అది ఎలా చేయాలో అలా చేయాలి. దాని గురించి కూడా చూద్దాం తర్వాత. మొదటిది పరలోకంలో చూసాం, రెండవది పాత నిబంధనలు లేవీయులు పాడడం, మూడవది ఇశ్రాయేలు అందరూ కూడా ఆయా సందర్భాల్లో పాడి స్తుతించడం మనం చూస్తాం. నాలుగవది నూతన నిబంధన కాలంలో ప్రభువు కూడా పాటలు పాడి తర్వాత గెత్సెమనే వనానికి వెళ్ళడం మనం చూస్తాం. ఒలీవ కొండకు మార్క్స్ 14వ అధ్యాయం 26వ వచనం.
మార్క్స్ వార్త 14:26. అది కూడా తప్పు చెప్పాను, రిఫరెన్స్ 14:26. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. వారంటే ఎవరు? అక్కడ ప్రభు ఉన్నాడు, శిష్యులు పాడాడు, కలిసి పాడాడు. అంటే అక్కడ వారు అన్నాడు. అంతకుముందు ఏం చేశారు? ప్రభు బలలో ముందు వచనాలు చూస్తే ప్రభు బల్ల సంస్కారం అనుకుంటారు, దాన్ని ప్రారంభించారు అక్కడ. మార్కు సువార్త 14వ అధ్యాయం మనం చూసినప్పుడు 22వ వచనం నుండి, వారు భోజనం చేయించుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి, మీరు తీసుకొని ఇది నా శరీరం అనేను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారికి ఇచ్చెను. వారందరూ దానిలోనికి త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై, 2 ఫుట్ నోట్స్ ఏముంది? క్రొత్త నిబంధన విషయమై అని పాఠాంతం. క్రొత్త నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుతున్న నా రక్తము, నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దానిని త్రాగలని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అంతటా అక్కడ ప్రభు చెప్తూ ఆ శిష్యులు ప్రభు ఉన్నాడు. అక్కడ ప్రభురాత్రి భోజనం అంటారుగా, అది జరిగించారు. తర్వాత వారు పాడి వెళ్ళారు. కనుక నూతన నిబంధనలో మనం చూసినప్పుడు, అంటే ఇక ప్రభు శిలువ కార్యానికి ముందు ప్రభు వచ్చాడు ఇక శిలువ కార్యం చేయడానికి. ఏమంటే సువార్తల్లో కూడా మనం చూసినప్పుడు ప్రభు శిష్యులు పాడారు. ఇంకా కీర్తన గ్రంథంలో మనం చూసినాడు. ఆ కీర్తన గ్రంథాలు అన్ని కీర్తనలు పాటలే కదా. ఆయా సందర్భాలు బాధ కలిగినా పాడారు, సంతోషం కలిగినా పాడారు, శత్రువులు దండెత్తొచ్చినా పాడారు, ఏదైనా పొరపాట్లు పడి లేచినా పాడారు కీర్తనకారులు. కానీ నూతన నిబంధనలు మార్కు 14:26లో ప్రభువు శిష్యులు పాడినాక ఒలీవల కొండకు వెళ్ళారు. అంటే ఇక ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి? ఎక్కడికి వెళ్తున్నాడు? నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాడు? ఇక సిలువకి వెళ్తున్నాడు. పాడుతూ సిలువకి వెళ్ళాడు, పాడి సిలువకి వెళ్ళాడు. ఇంకో సందర్భం మనం చూస్తే బైబిల్లో యాకోబులో లేక ఒక మాట చూస్తే, యాకోబులో పాటల నిర్లక్ష్యం చేయొద్దండి. కొందరు పాటలు అయిపోయినాక మెసేజ్కి పోదాం అని వస్తాడు. మెసేజ్కి పోదాం. పాటలో కూడా మెసేజ్ ఉంటుంది కొన్ని పాటల్లో. మరి ఆ మెసేజ్ మిస్గా పాటలు దేవుని స్తుతించడం, ఆరాధించడం. మరి ఆరాధించి స్తుతించవా? మెసేజ్ టైం పోతావా? ఏం సంగతి? మెసేజ్ టైం పోతావా? యాకోబు 5:13 మీలో ఎవరికైనా శ్రమ సంభవించగా అతడు ప్రార్థన చేయమని, ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలను. పిలిపి వాళ్ళు ప్రార్థన చేస్తారు, ముందు రాస్తారు. విశ్వాస అయితే ప్రార్థన రోగిని. అయితే ఇక్కడ విషయం మన అంశంలో నుంచి చూస్తున్నప్పుడు ఇందులో అదేమందంటే ఏమందాము? సంతోషం. మీలో ఎవరికైనా సంతోషము కలిగిన అతడు అది కీర్తనలు పాడవలను. న్యూ టెస్టిమెంట్ స్టేట్మెంట్. మీలో ఎవరికైనా సంతోషం కలిగిన కీర్తనలు పాడవలను. హల్లెలూయా పాటలతో, ఆనంద గీతాలతో, హల్లెలూయా పాటలతో, ఆనంద గీతాలతో. కనుక దేవుని స్తుతిస్తూ హల్లెలూయా పాటలతో, ఆనంద గీతాలతో, ఆత్మల సంపాదనతో ఆ ప్రభువును చేరెదమా. కానీ హల్లెలూయా పాటలు, ఆనంద గీతాలు, స్తుతి కీర్తనలు, ఆరాధనా కీర్తనలు, కృతజ్ఞతా కీర్తనలు, స్వార్థ పాటలు. హైదరాబాద్లో మన పోయిన ఈ వారము అంతకు వారం సండే
సురేష్ బ్రదర్ పాటలు పాడుతున్నాడు. ఒక పాట ఆరాధనలో ఏం పాట తీశాడంటే పరదేశులమో ప్రియులారా పాడుతున్నాడు. అదే అనుకుంటా, అదే ఇంకోటి ఉంటుంది కదా, పరవాసిని జగమనలో పరదేశంలో రెండింటి ఏదో ఒకటి పాడుతున్నాడు. కొందరు ఆశ్చర్యపడి ఉంటారు, ఇది పాడుతున్నాడు ఇప్పుడు. కనుక అది ఎప్పుడైనా పాడవచ్చు ఆ పాట, అప్పుడు కూడా పాడవచ్చు ఆ పాట, తప్పేం లేదు. అందులో మనం పరదేశులము, ప్రభు కొరకు బ్రతకాలి, ఒక సందేశం ఉంది. కనుక ఆ రెండు పాటలు ఎక్కువగా ఏమని చనిపోయినప్పుడే పాడి ఒక ముద్రేషణకి వేశారు. చచ్చిపోయినప్పుడు పాడి పాటలు పరదేశులమో ప్రియులు. మా సాయమమ్మ మా పాట రానమ్మ పాడకపోయే పాట ఏడ్చి భయపడే మమ్మ పాడుకున్నటువంటి అలెగ్జాండర్ పరదేశులో గడిపోస్తారు అనేటువంటి. కనుక పరదేశులమో ప్రియులారా, మన పురమిది కాదెప్పుడు, బైబిల్లోని మాటలే కానీ మనము యాత్రికులమో, ఈ గుడారం విడిచి వెళ్ళాలి. కనుక పాటలు పలు రకాలు, పాటలు పరిచర్య చేస్తాయి, పాటలు పరిచర్య చేస్తాయి. ఈ మధ్య ఒక పాట ఒక తమ్మునికి పంపిస్తే వాట్సాప్లో నన్ను ధైర్యపరిచింది, నన్ను నిలబెట్టింది, ధైర్యపరిచింది అన్నట్లుగా ఆయన చెప్తున్నాడు. నీవు పొందిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే, మొదట నీ స్థితి కొంచెమే అయినా కడకు అది ఉన్నతంగా ఉంటుందని అద్భుతమైన ఆదరణ పాట అది. ఏం పల్లవి చెప్పండి అది. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును, చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీరెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. మా అక్క కూడా, మా చిన్నక్కకి పాట పంపించాను. నీవు పొందిన నిందకు ప్రతిగా పూదాండ్ల దేవుడు ఇస్తాడు. మొదట నీ స్థితి కొంచెమైన తర్వాత బాగానే ఉంటది. ఎప్పుడు కష్టాల్లోనే, ఎప్పుడు బాధల్లోనే ఉండదు. పరిస్థితి ఎప్పుడు ఒకేలాగా ఉండదు. మారుస్తాడు దేవుడు. విడుదల సమీపించింది. ఆ పాట వింటే ఎంత ధైర్యం. ఓ తమ్ముడు చచ్చిపోవాలనుకుంటానంటే ఆ పాట పంపాను. ధైర్యపడి అన్నా పాట నన్ను ధైర్యపరిచింది అన్నాడు. పాటలు పరిచర్య చేస్తాయి, నిర్లక్ష్యం చేయవద్దు. పిఏ స్వామి అన్న ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ అనే పాట విని ప్రభులోకి వచ్చాడు ఒక బ్రాహ్మణుడు, ఆర్ఎస్ఎస్ కార్యకర్త. యేసుస్వామి దగ్గరికి ఆయనను లాక్కొచ్చింది. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమనే. ఏమంటే రాజమండ్రి దేవరాజన్న గారు దైవ కృపలో రాసిన పాట. పాటలు అయిపోయినాక పోతామంటే ఆంధ్రాలో మీటింగ్ పెడితే కొన్ని చోట్ల కోనసీమ ప్రాంతాల్లో 10ంటికి వస్తుంటారు చిన్న నైట్. సాప తీసుకొని చెక్కలు సాపేసి బైకులు ఒక్కాయి సాప ఒక్కాయి తెచ్చుకొని ఇక అది పరిచేసి కొబ్బరి తోటలో సాప పరిచి ఇక అంటే ఎవరి దాన్ని తెచ్చుకోరు. అక్కడ మీటింగ్ వాళ్ళు వేసే కానీ వీళ్ళు కూడా కొన్ని తెచ్చుకుంటారు, వేసుకొని ఇక కూర్చుంటారు. మంచిగా చక్కగా వండుకొని తిని పనిపోతారు. వచ్చాక చక్కగా స్నానం చేసి వండుకొని తిని చిన్నగా 9-10ంటికి వస్తారు. అప్పటి పాటలనే అయిపోతాయి దాదాపు. ఇక వచ్చి 10ంటికి, నైట్ 10ంటికి 9-10 మధ్యలో గ్రౌండ్ నింపుతారు. 9-10 మధ్యలో గ్రౌండ్ నింపుతారు. ఇక 12-1 కూర్చుంటారు. తెల్లవారు చెప్పినా కూర్చుంటారు. మంచిగా తిని వచ్చి కూర్చున్నారు సాపేసుకొని. ఒకసారి పిఏ స్వామి గారిని మెసేజ్ చెప్పాలని పిలిచారా, మీకోసం 10 అవుతుంది, మీరు ఉండండి అన్న, హోటల్లో వచ్చి మీరు ఉండండి, మేము వచ్చి తీసుకుపోతా ఉన్నారండి. 8 అయింది రావట్లేదు, 9 అయింది రావట్లేదు, 10కి అయిపోయినట్టు మీటింగ్ పండుకున్నాడు. ఎప్పుడు 1ంటికి వచ్చి తప్పు కొడుతున్నాడు. అన్న మెసేజ్ ఇస్తున్నాను, ఇప్పుడే మెసేజ్ కాబట్టి నీదే మెయిన్ మెసేజ్ ఇవ్వాలని తీసుకొస్తా. 1ంటికో 2ంటికో తీసుకోవాలి. కొన్ని చోట్ల అట్లా ఉంటుంది. లేట్గా స్టార్ట్ చేస్తారు, లేటుగా స్టార్ట్ చేసినా లేట్గా వస్తారు. మాస్టర్ గారు పనులన్నీ ముగించుకొని రండమ్మా, పనులు తొందరగా ముగించుకొని రండమ్మా, ఒక పాట పాడ పనులు పాట పాడ పనులు తొందరగా ముగించుకొని రండమ్మా. ప్రకాష్ అన్న గారు చూసి ఒకరు పాస్టర్ గారు పట్ట కాదనేది
మరి ఎట్లా అనాలంటే పనులు ఆఫ్ చేసుకొని రండమ్మా అని వస్తారంట. ఇక వాళ్ళు ముగించుకోవాలంటే అది ముగయదది, పనులు ఆఫ్ చేసుకొని రండమ్మా అని వస్తాను. అయాలనే చేపలు అయాలనే తలకాయ అయాలనే బోటి అయాలనే ఒకటి చేపలు పాటలన్నీ అయిపోవాలి. ఒక పూట అన్నం తినకుంటేవాళ్ళు చచ్చిపోవాలి. మధ్యాహ్నం వండుకొని తింటారు. అంత తినాలంటే శనివారం సాయంత్రం తెచ్చుకొని అప్పుడు తిని మనం పొద్దున్నే ఆదివారం 8ంటికే కడుపునే తిని వస్తాము. కానీ ఆదివారమే లైన్ కడితే అదో సంతోషం, సండే పోయాడు. చిత్రం ఇవన్నీ మారాలి. ఈ సింపుల్ అనిపిస్తున్నాయి కానీ వీటి వల్ల పాటలు పోగొట్టుకుంటున్నా, దేవుని పాటల ద్వారా కీర్తించుట పోగొట్టుకుంటున్నారు, పాటల సేవ పోగొట్టుకుంటున్నారు, పాటలు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏదో నాకు ఆ వరం ఉందని దేవుడు ఇచ్చాడని దాన్ని ఏదో సమర్థించడానికి నేను చెప్పట్లేదు. వాక్య సత్యం చెప్తున్నాను. వాక్యము నిర్లక్ష్యం చేయొద్దు, ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు, పాటలు నిర్లక్ష్యం చేయొద్దు. నేను ఆంధ్ర ప్రాంతాన్ని విమర్శించాను. ఇక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు, అక్కడ కూడా కొందరు నిర్లక్ష్యంగా, అక్కడ ఆశగా ముందే వచ్చేవాళ్ళంటారు, ఇక్కడ ఉంటారు. ఎక్కడైనా 2 రకాల వాళ్ళు, పర్సంటేజ్ కొంత అటు ఇటుగా ఉంటుంది కానీ 2 రకాల వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తూనే ఉంటారు. కొలస్సీలకు రాసిన 3వ అధ్యాయం 16వ వచనం. కనుక పాటల ప్రాముఖ్యత, పాటల వరం ప్రాముఖ్యత, తిరిగి అందరూ పాడాలి, పాటల ప్రాముఖ్యత మనం చూస్తున్నాం. కనుక ఈ వరాన్ని ఎలా వినియోగించాలి అనేది 2వ ధ్యానంలో వచ్చే వారం మనం చూద్దాం. కొలస్సీ 3:16 సంగీతములతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరికొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి జ్ఞానం చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపడు. మళ్ళొకసారి సంగీతములతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానం చేసి సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా. కనుక వాక్యానికి ఆధారం పాట. ఓ పాట వాక్యాన్ని వెల్లడి చేయాలి, వాక్య సత్యాన్ని వెల్లడి చేయాలి. అది సంగీతమైన, కీర్తనలైన, పాటలైన, ఆత్మ సంబంధమైన పద్యాలైన, అందులో వాక్యానుసారమైన స్తుతి, వాక్యానుసారమైన బోధ, వాక్యానుసారమైన నిజమైన సత్య సువార్త ఉండాలి. క్రీస్తు వాక్యం సమృద్ధిగా మనలో పాటలు నింపుతాయి. అంటే వాక్యం సమృద్ధిగా నింపబడుటలో పాటల వంతు ఉంది. అర్థమవుతుందా? పాటల పరిచర్య వంతు ఉంది. వాక్యం మనలో సమృద్ధిగా నిండడానికి. మెసేజ్ టయానికి పోతా అంటే అది సరికాదండి. నేను అనాస్తలపురంలో ఒక సహవాసంలో మీటింగ్స్లో గమనిస్తుంటాను. ఎక్కువగా మెసేజ్ టయానికి అందరూ నిండిపోతారు. ప్రారంభంలో ప్రార్థన పాటలు స్టార్ట్ అవుతున్నప్పుడు చాలా తక్కువ మంది ఉంటారు. పెద్ద మందిరం, విశ్వాసులు చాలా మంది ఉంటారు. వాక్యం బోధించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సంతోషం వాళ్ళని బట్టి. కానీ విశ్వాసులు ఏదైనా స్పెషల్ మీటింగ్ అనుకోండి, మరి ఆదివారం ఎట్టొస్తున్నారు, స్పెషల్ మీటింగ్స్ అనుకోండి, మెసేజ్ టైం వరకు వస్తారు. కనుక అక్కడ పాటలు పాడువారు కొన్ని వారాలు, నెలలు నేర్చుకొని వాళ్ళు నేర్పిస్తుంటే నేర్చుకోవడానికి ఎవరు ఎక్కువ ఉండరు.
కనుక సంగీతములతోనో పద్యములతోనో పాటలతో ఆత్మసమాన పద్యములతోనో పాటలతోనో వీటన్నిటితోనో దేవుడు వృద్ధిగా వాక్యాన్ని నింపుతాడు. అసలు మనం పాటలకు హేతులేంటి చెప్పండి? కీర్తనలు అద్భుతమైన పాట వింటానని అనుకుంటాను. రిఫరెన్స్ 1954. ఈ తులసి మాటకు ఇక్కడ ఈ మాటకు పోల్చి చూడవచ్చు. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు, హల్లెలూయా, దేవుని కట్టడలే హేతువులు మన పాటలకు, దేవుని పాడి స్తుతించుటకు. కనుక కొలస్సీలు అని 3:16, కీర్తన 154 సరిపోల్చి చూస్తే దేవుని కట్టడలు దేవుని వాక్యమే కదా హేతువులు. యాత్రికుడనైన నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు. విజయవాడ సుధాకర్ బాబన్న వాళ్ళ నాన్నగారు ఏమంటే భిక్షాలు గారు మంచాన నుండి రాసిన పాట. ఆయన అనారోగ్యంతో మంచాన పడి ఉన్నాడు. మంచంలో వచ్చి మహోన్నతమైన పాట రాశాడు. యాత్రికుడనైన నా బస్సులో పాటలో పాడుటకు నీ కట్టడం హేతువులో కరుణగల ప్రభు. కనుక పాటలను మనము నిర్లక్ష్యము చేయకూడదు. సమయం వచ్చే వాళ్ళు ఎలా దీన్ని ఇంకో 2 రిఫరెన్స్ 14:15 చదవండి ఆ మాట. 14:15 పౌలు అంటాడు, 14:15 అంటాడు ఆయన ఏమని, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుతును. పౌలు అంటున్నాడు పాడతాను, ఆత్మతో పాడతాను, మనసులో పాడతాను అని పౌలు అంటుంటే పాటలంత ప్రాముఖ్యమేం కాదు అంటాము. కాకపోతే మరి 30 పాటలు పాడి 10 నిమిషాలు మెసేజ్ టైం ఇవ్వద్దు. పాటలు ప్రాముఖ్యమే అని పాటలు 150 పాటలు పాడి మెసేజ్కి 20 నిమిషాలు అంటే అది సరైనది కాదు. అండ్ కొంత సమయం పాటలు అపోస్తుల గారు 16 అపోస్తులు అన్ని సమపాలనలో అంతేలా చూడాలి. ఏమన్నా పాటలకు ఇవ్వాల్సిన పాటలకు ఇవ్వాలి, వాక్యానికి ఇవ్వాల్సిన వాక్యానికి ఇవ్వాలి, ప్రార్థనకి ఇవ్వాల్సిన ప్రార్థనకి ఇవ్వాలి, సువార్తకి ఇవ్వాల్సిన సువార్తకి ఇవ్వాలి, పరిచయంలో దేనికి ఇవ్వాల్సిన దానికి ఇవ్వాలి, దేనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దానికి ఇవ్వాలి. అపోస్తలుల గారు 16:25 కొట్టి బెత్తాలతో బట్టలు పైన అంగిలు కూడా తీసి బెత్తాలతో కొట్టి పచ్చి బరుగులతో బాది ఏమండి చెరసాలు వేసి బోండాలు వేసి బిగిస్తే ఆ బోండాలు అంటే ఇట్లా కాళ్ళు ఇట్లా పెట్టి ఆఫ్ ఉంటాయి, చక్కలు ఇట్లా ఫిట్ చేస్తారు. ఇట్లా లేవరాలు కదలరా, ఇట్లా ఉండాలి, కాళ్ళు ఇట్లా పెట్టుకుని కదా, అది ఇరుకుగా ఉండే చోట్ల అట్లా ఉంచుతారు, లేక అలా ఉంచుతారు. అప్పుడు పౌలు శీలలు తెలిసిందే కదా వచ్చినాం 16:25 అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుతున్నది. హల్లెలూయా. అది క్రైస్తవ్యంలో పాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒక పుట్టుక పాట దేవుడు బహుమానం ఇచ్చాడు, పాడి స్తుతిస్తాం. ఒక ఉద్యోగం వచ్చిన కృతజ్ఞత కూడిక పాడి స్తుతిస్తాం. ఒకరు మరణించారు, దేవుడు తీసుకున్నాడు, దేవుని స్తోత్రం అని పాడి స్తుతిస్తాం. దేవుని దగ్గరికి వెళ్ళాడు, శాశ్వత విశ్రాంతిలోకి వెళ్ళారు, ఈ ప్రయాసలు మాని విశ్రాంతిలోకి వెళ్ళారని పాడి స్తుతిస్తాం. అందుకే మన యాత్రికుడైన నా బసలో పాటలు, నా యాత్రలో పాటలు, నా గుడారంలో బస చేసినప్పుడు పాటలు, ప్రయాణంలో పాటలు, యాత్రా కీర్తనలని కూడా కీర్తనల్లో ఉన్నాయి. యేసుస్వామి శిలువకెళుతూ పాట పాడాడు, శిష్యులు సంఘాల్లో పాటలు పాడారు, పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం దగ్గర పాడారు, తర్వాత మందిరం దగ్గర పాడారు, యాత్రల్లో పాడారు, యుద్ధాల్లో పాడారు. నెహెమ్యా కాలంలో, ఎజ్రా కాలంలో కూడా పాఠకులను మరలా సమకూర్చడం చూస్తాం. ఏమండి,
యెరూషలేము ప్రాకారాలు కట్టబడ్డప్పుడు, గుమ్మాలు నిలబెట్టబడి ప్రాకారాలు కట్టబడ్డప్పుడు యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహుదూరం. ఏం ధ్వని అది? పాడి స్తుతించారు, దేవుని స్తోత్రించారు, ఘనపరిచారు. కనుక చెరసాల్లో పాటలు పౌలసీనులు పాడి స్తుతిస్తున్నారు. సంతోషం కలిగిందా పాట, దుఃఖము కలిగిన పాట, బాధల్లో పాట, ఆనందంలో పాట. క్రైస్తవ జీవితమే పాటలతో ముడిపడి ఉండగా, పాటల మంది లేక పాటలు ఉండి పాటలతో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ సాగాల్సి. పౌలు ఏమంటున్నాడు? మనసుతో పాడతాను, ఆత్మతో పాడతాను. కానీ ఆత్మతో మనసుతో పాడవలసిన వారిని, ఆత్మతో పాడవలసిన వారు ఉన్నాం. కనుక పాటలను మనం నిర్లక్ష్యం, కీర్తనను మనం నిర్లక్ష్యం చేయకూడదు. కనుక పాటలు పాడుట కూడా ఒక వరం. ఆ వరాన్ని పొందిన వారు నిర్లక్ష్యం చేయవద్దు, బాగా పాడాలి. తిరిగి అందరూ పాడాలి, అందరూ పాడి స్తుతించవచ్చు. కొందరికి ప్రత్యేకమైన సామర్థ్యత దేవుడు ఇస్తాడు, మంచిది. వచ్చే వారం మనం ఈ వరాన్ని ఎలా వినియోగించాలి, ఎలా వినియోగించకూడదు మనము చూద్దాం. లెట్ us pray. ప్రార్థన. కనుక పాటలు నిర్లక్ష్యం చేయకుండా సమయానికి ప్రారంభ ప్రార్థనకు ముందే వచ్చి మందిరానికి ఆదివారం ఆరాధన కానీ, ఏ కూడిక కానీ, ఒక ప్రత్యేక కూడిక కానీ ముందే వచ్చి చక్కగా అందరూ గలవెత్తి అందరూ గొంతు కలిపి పాడుతుంటే ఎంత ఆనందం ఉంటుందంటే, ఎంత సంతోషం ఉంటుంది. అసలు ఆ ధ్వని, ఆ స్వరం, ఆ గంభీరత ఎలా ఉంటుందండి అసలు. కనుక ఈరోజు మనకు పాఠం, పాటలను నిర్లక్ష్యం చేయవద్దు అనేదే పాఠం. దేవదూతలు పరలోకంలో పాటలు, పాత నిబంధనలో పాటలు, నూతన నిబంధనలో పాటలు. కనుక మనం నూతన నిబంధన కాలంలో ఉన్న మనం నిర్లక్ష్యం చేయక పాడదాం, స్తుతిద్దాం. అలాగే ప్రకటన గ్రంథాల్లో కూడా 5వ అధ్యాయం 9-10 పెద్దలు తీయనవసరం లేదు, పాటలు పాడడం మనం చూస్తాం. కనుక పాటలు ఏమండి సంగీతములతోనూ పాటలతో ఆత్మ సంబంధన పద్యములు అని మనం చూస్తాం. పాటలు పాడుట అనే వరం గురించి మనం ఒక ధ్యానం ఈరోజు చేశాము. 2వ ధ్యానం వచ్చే వారం ప్రవచితమైతే ఈ వరాన్ని ఎలా వినియోగించాలి, వినియోగించకూడదు, ఎలా వినియోగించకూడదు చూద్దాం. దయగల తండ్రి, పాటలు పాడుట అనే వరం గురించి మేము ధ్యానించుటకు కృపణించారు. పాటల ప్రాముఖ్యత ఏంటో తెలియచేశారు. కృతజ్ఞతలు. మేము గతంలో ఈ విషయంలో చేసిన తప్పిదాలు మన్నించండి. ఇక నుండి పాటలను స్తుతించడం, కీర్తించడం, కీర్తనలను, పాటలను, ఆత్మ సంబంధమైన పద్యములను మేము నిర్లక్ష్యం చేయక ఈ విషయంలో కూడా మేము ఎంత చక్కగా సాగి దాని ఈ రీతిగా కూడా ఇది ఒక సేవ, ఇది ఒక పరిచర్య, ఇది ఆ వాక్యం సమృద్ధిగా నింపుకొనుటకు ఇది ఒక విధానం అని ఎరిగి మేము ఆ రీతిగా మేము సాగుటకు సహాయం చేయాలి. క్రీస్తు ప్రభువు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న తండ్రి యొక్కయు మన విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం మనకును తను ప్రేమించు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడెండును గాక. ఆమేన్. ప్రైజ్